వెల్కమ్ టు ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్. ఈరోజు నవంబర్ నెల మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయో భాగ్యలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. నవంబర్ నెల మాస ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా? శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుంది నవంబర్ నెలలో అనే విషయం మనం చెప్పుకోవాలంటే కనుక కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు ఈ నవంబర్ నెలలో మనకి చెప్పాలంటే రాశి చక్రం ఎలా ఉంది అని ఆలోచించినట్లయితే కుజుడు చూస్తే మిథునంలోనే ఉన్నాడు. అదేవిధంగా లగ్నాత్తు కుజుడు ఉండడం వల్ల తర్వాత ద్వితీయ తృతీయ చతుర్థ పంచమంలో 4 గ్రహాల కూటమి ఉంది. రవి బుధ శుక్ర కేతువులు. అదేవిధంగా షష్టమ సప్తమ అష్టమంలో చూస్తే శని భగవానుడు, అష్టమ శని దోషం చంద్రునితో కూడి ఉన్నాడు ఆయన. అదేవిధంగా నవమ దశమంలో చూస్తే గురుడు, ఏకాదశంలో రాహువు. అయితే ఈ కుజ సంచారం ఎలా ఉందంటే కనుక వక్రగతిన మరలా ద్వాదశంలో కంటే 12వ ఇంటికి కుజుడు మనకి 14వ తారీఖున వెనక్కి రాబోతున్నాడు. వక్రగతిన వెనక్కి రాబోతున్నాడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాల్సినటువంటి విషయం ఉంది. ఏ విధంగానే కూడా ఇంజరీలు జరగకుండా 14వ తారీఖు తరువాత చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, అనవసరం ఖర్చులు, ఎవరైనా సరే మనకి వాదోపవాదాలకి దిగినప్పుడు చాలా జాగ్రత్తగా మనము అంటే ఏమిటంటే కనుక నేల ఎరిగి సాము చెయ్యాలి అంటూ ఉంటారు సామెత. అలా మనం జాగ్రత్తగానే ఉండాలి సుమా అని చెప్పడం అవుతుంది. అదేవిధంగా ఏదైనా కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు, అదేవిధంగా చెప్పాలంటే కనుక పనిముట్లతో అంటే ఏదైనా షార్ప్ థింగ్స్తో పనిచేసేవాళ్ళు కొంచెం ఈ కుజుడు మారిన తర్వాత ఇంజరీ జరిగి రక్తం కళ్ళ చూసే విధానం ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ లాంటివి జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం బళ్ళు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పదాలు, పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ విధంగా ఉంటుంది అని చెప్పాలంటే కనుక ముఖ్యంగా ఖర్చులు బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ ఖర్చులు తగ్గించుకోవాలి. లేకపోతే ఖర్చుల మీద నియంత్రణ లేదనుకోండి, అప్పుడు మనం ఇంట బయట కూడా అవమానం పాలైపోతాం. ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టి అన్నీ పట్టుకొచ్చినంతసేపు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నాన్నగారు అన్నీ కొనిపెడతారు, నాన్నగారికి తిరుగులేదని వీళ్ళు, ఆ తర్వాత భర్త కానీ భార్య కానీ అబ్బో వీళ్ళు బాగానే సంపాదించి బాగానే ఉంటున్నారు. అంతేగాని ఈ ఖర్చుల భారం మీరు మోస్తున్నారన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియాలి. ఇంట్లో వాళ్ళకి కుటుంబంలో ఆర్థిక విషయాలు చర్చించుకోవాలి. వీళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, ఏం పర్వాలేదు అనుకుంటే అనర్థాలకి తావితీస్తుంది. అందుకని కొంచెం ఆ విషయంలో అందరితోటి ఈ విషయాలు చర్చించుకొని కుటుంబంలో కూడా ఖర్చులు విపరీతం కాకుండా నియంత్రణ చేసుకోవడం అనేది మొట్టమొదట చెప్పాల్సినటువంటి విషయం ఇది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మీరు కొన్ని విషయాల్లో పై అధికారుల పట్ల కూడా వినయంగా నడుచుకోవాలి. మీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ద్వితీయంలో మనకి కుజుడు ఉండడం వల్ల వాక్కు స్థానంలో అవతలి వాళ్ళు మనం చేసిన పనిని గుర్తించకుండా కాస్తంత మనల్ని పట్టించుకోకపోతే కోపం వచ్చి వాదనకి దిగేటటువంటి చాయిస్ ఎక్కువ కనపడుతుంది. అందువల్ల ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ వాదనలకి దిగకుండా మనం మన పనిని జాగ్రత్తగా వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మన డ్యూటీని మనం చక్కగా డిటర్మినేషన్తో చేశామా లేదా అన్నది చూసుకోండి. చక్కగా మీరు అన్ని విధాలకు కూడా ప్రయోజనం భగవంతుని దృష్టిలో పొందుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 3వ విషయం ఏంటంటే కనుక ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. ఆరోగ్యకారకుడైనటువంటి భాస్కరుడు రవి 5వ ఇంట ఉన్నాడు. అందువల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో సూర్య నమస్కారాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరిభ్యో నమః అని ఈ 12 నామాల్లో ఏ నామం అన్నా చదువుకుని సూర్య నమస్కారం చేసుకోవడం కూడా మీకు సక్సెస్కి దగ్గరగా ఉంటుంది. పోనీ ఆదిత్యాయ నమః అనుకోండి, ఏం పర్వాలేదు, అది కూడా సరిపోతుంది. అదేవిధంగా 16వ తారీఖు నుంచి మీకు ఎప్పుడైతే కుజుడు మనకి లగ్నాత్తి నుంచి ద్వాదశంలోకి వెళ్ళాడో కాస్తంత పరిస్థితులు బాగుంటాయండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 16వ తారీఖు నుంచి కొంచెం మనకి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత ఏదైనా సరే లక్ష్యం పెట్టుకోండి. ఇది ఇలా చేయాలి, ఇంతవరకు ఈ టైం ప్రకారము నేను ఈ విధంగా ఉండాలి అనే ఒక లక్ష్యంతో, ఒక ఏకాగ్రతతో మీరు ప్రయాణం చేస్తే సక్సెస్ రేట్ మీ చేతిలో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కుటుంబంలో ఏకవాక్య పరిపాలన వస్తుంది. మాసాంతానికి వివాహ విషయంలో కానీ, తర్వాత ఉద్యోగాల విషయంలో కానీ, జీతం హైక్ రావడంలో కానీ మీకు కుటుంబంలో కొంచెం అన్ని విధాలా కూడా అందరూ ఒకే మాటలో ఉంటారు. కాస్తంత అంటే ఏంటంటే మిమ్మల్ని మీ శ్రమని గుర్తించి ఒక గుర్తింపు కూడా లభిస్తుంది, గౌరవం పెరుగుతుంది. తర్వాత ఇంటా బయట కూడా మీరు గెలుస్తారు అని చెప్పొచ్చు. ఆ తర్వాత వివాహ సంబంధాల విషయంలో మీరు ప్లాన్ చేయండి. నెలాఖరికి శుభవార్త వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత ముఖ్యంగా విద్యార్థులు కొన్ని విషయాలని మీరు గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళడానికో, లేకపోతే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే తప్ప సఫలీకృతం కారు. కారణం ఏంటి? అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడి వలన కూడా కొంచెం బ్రేక్స్ అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం దాటాలంటే మనం చేయాల్సింది ఏమిటి? శనివారాలు చేయడం అనేది చాలా చెప్పదగిన సూచన. తర్వాత వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మనం చేసే వృత్తిని ఎక్కువ ఇష్టపడండి, కష్టపడండి, ఫలితం బ్రహ్మాండంగా వస్తుంది. ముందు ఇష్టపడండి, తర్వాత కష్టపడండి, డెఫినెట్గా ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే కనుక వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సమయాన్ని ఇవ్వాలి. కాలాయ నమః అంటూ ఉంటాం కదా భగవంతుడిని. అందువల్ల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత కుటుంబ సభ్యుల్లో సంఖ్య అభివృద్ధి అవుతుంది. అంటే ఏమిటి? ఎవరైనా గర్భవతిగా మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా పిల్లవాడో పిల్లో పుట్టడం జరుగుతుంది. ఈ మాసంలో మీరు సక్సెస్ రీతిలో మీ కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా ఈ మాసాంతానికి చక్కబడుతుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి కూడా చాలా సంతోషమైన వార్తలు ఈ మాసాంతానికి వింటారు. ఆ తర్వాత వివాహం కూడా ఏదైనా ప్రయత్నం చేసినటువంటిది మాసాంతానికి సక్సెస్ రూపంలో మీకు తెలుస్తుంది. ముహూర్తాలు పెట్టుకుందాం అనే ఆలోచనలు కూడా వచ్చేస్తాయి. శుభకార్యాల గురించి కూడా మీరు ఆనందంగా ప్లాన్ చేస్తారు, సక్సెస్ అవుతారు. మరి మిథున రాశి వారు ఏ దేవుణ్ణి పూజించాలి, ఎటువంటి శ్లోకాలు చదువుకోవాలి? ఏ దేవుణ్ణి పూజించాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివారాలు చేసుకోవడం, శనివారం నాడు కొంచెం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చేసుకోవడం. ఆ తర్వాత అవన్నీ రావు అనుకుంటే కనుక ఓం నమో వెంకటేశాయ అన్నది 108 సార్లు అనుకొని తులసి దళాన్ని స్వామికి సమర్పించుకోవడం. ఆ తర్వాత ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, ఎవరికైనా భోజనం అన్నదానం చేయడం కూడా శ్రేష్టమైన విషయం. శనివారాలు చెయ్యండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. చూశారు కదా, నవంబర్ నెల మాస ఫలితాలు మరియు ఇలాంటి జ్యోతిష్య విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్. కుంభ వివాహాలు, జాతక పుంతన, జాతక చక్రాలు, చండీ హోమాలు, నామకరణాలు, వివాహ సంబంధిత సంబంధాల కోసం సంప్రదించగలరు శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారిని. మరిన్ని వివరాల కోసం కిందున్న నంబర్లకి సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.